హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఇడ్లీలతో ఇలా ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ కూడాను చీచి ఇడ్లీనా అనే వాళ్ళు కూడాను చాలా ఇష్టంగా అడిగి మరీ తినేస్తారు. అది కూడాను మిగిలిపోయిన ఇడ్లీతో అవునండి, లెఫ్ట్ ఓవర్ ఇడ్లీతోనే ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ మార్నింగ్ వేసిన బ్రేక్ఫాస్ట్లో ఒక 3 ఇడ్లీలు అయితే మిగిలిపోయాయండి. వాటిని తీసుకున్నాను. ఒక ఇడ్లీని ఇలా 4 పీసెస్‌గా అయితే కట్ చేసుకున్నాను. మీకు ఇంకా చిన్నగా కావాలంటే ఒక ఇడ్లీని 6 పీసెస్‌గా కూడాను కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వాటినన్నిటిని ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకొని ఉంచిన ఇడ్లీ పీసెస్ని అయితే దీంట్లో వేసి జస్ట్ 1 మినిట్ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే దీంట్లోని మాయిశ్చర్ అనేది కొంత పోతుంది, టేస్ట్ బాగుంటుంది. నేతిలో ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అలానే మీరు ఇలాంటి నార్మల్ ప్యాన్ కాకుండా నాన్ స్టిక్ తీసుకున్నారు అంటే ఇలా స్టిక్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది. వీటిని అయితే నేను వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. నేను ఇదే ప్యాన్ యూస్ చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి స్టిక్ అయినది మొత్తం కూడాను దీంట్లోనే కలిసిపోతుంది. దీంట్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువ వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. దీంట్లో సాయి మినపప్పు కూడాను వేసుకొని అన్నీ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లము, వెల్లుల్లి వేయండి. అల్లము, వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఫ్లేవర్ వస్తుందండి. అలానే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము, ఒక మీడియం సైజ్ టొమాటోని, పచ్చిమిర్చిని కూడాను వేసేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఒక 1/2 కప్ వరకు కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడాను వేస్తున్నాను. ఇవన్నీ కూడాను మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. జస్ట్ సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. దీంట్లో కాస్త కరివేపాకు కూడాను వేసేసుకొని కలుపుకున్నాను. నేను ఒక 10 నిమిషాలు ముందుగానే సోయా చంక్స్ ఉంటాయి కదా, వాటినైతే వాటర్లో సోక్ చేసుకొని పెట్టుకున్నాను. వీటిని స్క్వీజ్ చేసేసి వేసుకుంటున్నానండి. డైరెక్ట్గా ఇడ్లీతో తినడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇలా సోయా చంక్స్ వేసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ అందుతుంది, టేస్ట్ బాగుంటుంది. వీటిని 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కాస్త పసుపు, 1 స్పూన్ వరకు టొమాటో కచపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ధనియా పౌడరు, జీరా పౌడరు, టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసేసుకొని అలానే సాల్ట్ కూడాను వేసేసుకొని మనం వేసిన ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడాను ఈ సోయా చంక్స్కి పట్టే విధంగా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో మనము ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఇడ్లీ పీసెస్ను కూడాను వేసేసి విరగకుండా మెల్లిగా అలానే మనం వేసిన మసాలాలన్నీ కూడాను ఈ ఇడ్లీకి పట్టే విధంగా కలుపుకుందాము అండి. చూడండి, మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం కట్ చేసిన కొత్తిమీర కూడాను వేసేసి స్టవ్ పైన నుంచి దించేసేసి ఒక ప్లేట్లో వేడి వేడిగా దీనిపైన కాస్త లెమన్ని స్క్వీజ్ చేసుకొని కాస్త ఆనియన్స్ వేసుకొని తింటే అద్దరిపోతుంది. ఈ పిస్తాలు, బర్గర్లు ఇవేమి వీటి ముందు పనికిరావండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.